న్యాయపాలన. పూర్వం ఒక సుల్తాను తన ప్రజలను ఎంతో న్యాయంగా పాలించేవాడు. తన దేశంలో ఎంత దీనులకైనా ఎలాంటి అన్యాయం జరిగినా వారికి న్యాయం చేకూర్చనిదే నిద్రపోయేవాడు కాదు. ఒకసారి సుల్తాను దర్బారులోకి ఒక మనిషి చేతిలో సంచి ఒకటి పట్టుకొని వచ్చి ఒక పక్కగా నిలబడ్డాడు. సుల్తాను ఆ మనిషిని చూసి, నీకేదో కష్టం కలిగినట్టుంది, ఏమన్నా చెప్పుకోదలిచావా అని అడిగాడు. ప్రభు, నేను ఒక వ్యాపారిని. మీ పరిపాలనలో నాకు తీరని మోసం జరిగింది అన్నాడు ఆ మనిషి. ఏం జరిగిందో చెప్పు, నీకు జరిగిన అన్యాయాన్ని నేను సరిచేస్తాను అన్నాడు సుల్తాను. వ్యాపారి తనకు జరిగిన మోసం గురించి సుల్తానుకు తెలిపాడు. ఆ వ్యాపారి ప్రయాణం మీద పోతూ తన కష్టార్జితమైన 2000 అష్రఫీలు ఆ సంచిలో పెట్టి ఆ నగరంలోని కాజీ గారి వద్ద ఉంచాడు. దారిలో దొంగలు దోస్తారని భయపడి వ్యాపారి అలా చేశాడు. కానీ అతను తిరిగి వచ్చి చూస్తే కాజీగారే సంచిలో అష్రఫీలకు బదులుగా రాగి ముక్కలు పెట్టాడు. సంచి తిరిగి పుచ్చుకునేటప్పుడు దాన్ని సరిగ్గా చూసుకోలేదా అని సుల్తాను వ్యాపారిని అడిగాడు. ప్రభు, ఆ సంచి నేనిచ్చినదే. నేను ఇంటికి వచ్చి ముద్ర ఊడదీసి చూసేదాకా అందులో డబ్బు పోయిందని, దానికి మారుగా రాగి ముక్కలు వచ్చాయని తెలియలేదు అన్నాడు వ్యాపారి. సంచిలో కంతలు గాని చిరుగులు గాని ఉన్నాయేమో ముందుగా చూసుకున్నావా అని సుల్తాను మళ్ళీ అడిగాడు. అలాంటివేమీ లేవు, వేసిన ముద్ర కూడా వేసినట్టే ఉంది. అందులో డబ్బు లేదనుకోవడానికి ఎలాంటి కారణము లేకపోయింది అన్నాడు వ్యాపారి. సుల్తాను కొంతసేపు దీర్ఘంగా ఆలోచించి వ్యాపారితో, సరే, ఈ సంచి ఇక్కడే ఉంచి నువ్వు ఇప్పుడు వెళ్ళిపో. నువ్వు చెప్పినది నిజమైతే నీకు తప్పక న్యాయం జరుగుతుంది. కానీ నువ్వు అబద్ధం చెప్పి ఉంటే నీ ప్రాణాలు దక్కవు అన్నాడు. దర్బారు ముగిసింది. సుల్తాను ఇంటికి వెళ్ళి కూడా వ్యాపారి చేసిన ఫిర్యాదు గురించే ఆలోచిస్తున్నాడు. ముద్ర ముద్రగానే ఉండగా సంచిలోని బంగారం ఎలా పోయింది? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే మార్గం సుల్తానుకు అకస్మాత్తుగా తట్టింది. వెంటనే ఆయన దర్బారు భవనానికి తిరిగి వెళ్ళి తన సింహాసనంపై పరిచి ఉన్న అమూల్యమైన రత్న కంబళాన్ని వేళ్లతో అక్కడక్కడా చించి తన ఇంటికి తిరిగి వచ్చేశాడు. మర్నాడు ఉదయం సుల్తాను తన గుర్రం మీద వేటకు వెళ్ళిన సమయంలో దర్బారు భవనం ఊడ్చే నౌకరు వచ్చి సింహాసనం మీద ఉండే రత్న కంబళం అక్కడక్కడ చిరిగి ఉండడం చూసి కంగారు పడ్డాడు. వాడు వెళ్ళి రాజభవనంలో ఉండే సర్దారును పిలుచుకు వచ్చి రత్న కంబళాన్ని చూపించాడు. సర్దారు నౌకరుతో, భయపడకు, దీన్ని సరిచేయవచ్చు. నగరంలో మహమ్మద్ అనే తెలివైన దర్జీ ఉన్నాడు. వాణ్ణి పిలిపించి ఇక్కడ ఉన్న చిరుగు లేకుండా చేయి అని చెప్పాడు. వెంటనే వెళ్ళమని ఆజ్ఞాపించాడు. నౌకరు మహమ్మద్ ఇంటికి వెళ్ళి విషయం చెప్పి, సింహాసనం మీది రత్నకంబళం చిరిగినట్టుగా సుల్తాను గారికి తెలిస్తే నా పీక తెగిపోతుంది అన్నాడు. నీ ప్రాణానికి ఏమీ భయం లేదు. 2 అష్రఫీలు ఇచ్చుకున్నావంటే ఆ రత్న కంబళాన్ని కుట్టు తెలియకుండా మరమ్మతు చేసేస్తాను అన్నాడు దర్జీవాడు. నౌకరు డబ్బు తీసి దర్జీవాడి చేతిలో పెట్టి వాడిని వెంట పెట్టుకొని దర్బారు భవనానికి వచ్చాడు. మహమ్మద్ తెలివితేటలు ఎలాంటివో కానీ వాడి మరమ్మత్తు పూర్తయ్యేసరికి రత్న కంబళం మునుపు ఉండినట్టుగానే తయారైంది. దర్బారు భవనం ఊడ్చే నౌకరి ప్రాణాలు కుదుటపడ్డాయి. సూర్యాస్తమయం వేళకు సుల్తాను తన పరివారంతో సహా వేట నుంచి తిరిగి వచ్చి గుర్రం మీద నుంచి దిగుతూనే తిన్నగా దర్బారు భవనానికి వెళ్ళాడు. ఆయన తన సింహాసనం మీది రత్నకంబళం మామూలుగా ఉండడం గమనించాడు. ఆయన ఊహించినట్టే దాని మీద చిరుగుల జాడ ఏమాత్రమూ లేదు. భవనం ఊడ్చే నౌకరిని పిలిపించి ఆయన, ఈ రత్నకంబళం చిరిగిపోయి ఉండాలే అన్నాడు. నౌకరు కంగారు పడుతూ, లేదు ప్రభు, సరిగానే ఉన్నది అన్నాడు. అబద్ధమాడతావా దొంగ వెదవా? నేనే ఆ కంబళాన్ని స్వయంగా చించాను. నిజం చెప్పు, దీన్ని మరమ్మతు చేసినది ఎవరు అని అడిగాడు సుల్తాను మండిపడుతూ. నౌకరు వణికిపోతూ మహమ్మద్ చేసిన మరమ్మతు గురించి బయటపెట్టాడు. సుల్తాను మహమ్మద్ను రప్పించి వాడికి వ్యాపారి తాలూకు సంచిని చూపి, ఈ సంచిని ఎప్పుడైనా చూసావా అని అడిగాడు. మహమ్మద్ సంచిని అటు ఇటు తిప్పి చూశాను ప్రభు, మన నగరంలో ఉండే కాజీ గారు నా చేత దీన్ని మరమ్మతు చేయించారు అని అన్నాడు. సుల్తాను దర్జీవాణ్ణి పంపేసి కాజీని పిలిపించి, ఇలాంటి అవమానకరమైన పనులు చేయటానికి నీకు సిగ్గులేదా? నువ్వు అవమానం పాలు కావటమే కాక నా కీర్తిని
దేశ ప్రతిష్టను కూడా మంటగలిపావే అన్నాడు. ప్రభు, నేనెన్నడూ అలాంటి పనులు చెయ్యను. గిట్టని వాళ్ళు ఎవరో నన్ను గురించి తమకు అబద్ధాలు చెప్పి ఉంటారు అన్నాడు కాజీ. నోరుముయ్ నీచుడా, ఇదేమిటి అంటూ సుల్తాను తన చేతిలో ఉన్న సంచిని కాజీ ముఖాన విసిరికొట్టాడు. కాజీకి తాను వ్యాపారికి చేసిన ద్రోహం గుర్తుకు వచ్చి సుల్తానుకు క్షమాపణ చెప్పుకోబోయాడు. కానీ సుల్తాను ఆ క్షమాపణలను స్వీకరించక కాజీని ఖైదు చేయించాడు. ఆయన మర్నాడు వ్యాపారిని పిలిపించి అతనుకు రావాల్సిన 2000 అష్రఫీలకు మరి 3000 చేర్చి ఇస్తూ, పెద్ద హోదాలో ఉన్న ఒక మోసకారిని పట్టి ఇచ్చినందుకు నీకు ఈనాం ఇస్తున్నాను అని అన్నాడు. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.